ఈ వీడియోలో మనం క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఒక రకమైన క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్ స్ట్రాటజీ. మనకి క్రెడిట్ స్ప్రెడ్స్లో రెండు ఉంటాయి. ఒకటి బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్స్, ఇంకోటి బుల్ పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్. ఈ బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే మార్కెట్ పడుతుంది అని మనం అనుకుంటామో అప్పుడు బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ కాల్ ఉంది కదా అని చెప్పి మనం మార్కెట్ పెరుగుతుందని కాదు, ఇక్కడ బియర్ అని చూడండి. ఈ బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ ఎప్పుడంటే మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు. నేను ఇప్పుడు తీసుకుంది ఏంటంటే బుల్ పుట్ క్రెడిట్ స్ప్రెడ్. ఇది ఎప్పుడు అంటే మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడైతే మనం తీసుకోవాలి. ఈ స్ట్రాటజీలో మనం ఏం చేయాలంటే హై ప్రీమియం ఉన్న ఒక పుట్ ఆప్షన్ అయితే ఫస్ట్ మనం సెల్ చేస్తాం. తర్వాత తక్కువ ప్రీమియం ఉన్న ఒక పుట్ ఆప్షన్ని, దూరంగా ఉన్న ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు 23,400 పుట్ ఆప్షన్ని నేను సెల్ చేశాను, నిఫ్టీ ఒక లాట్ని. దాంతో పాటుగా 22,900 పిఈ అంటే దీనికన్నా తక్కువ ప్రీమియం, దీనికన్నా దూరంగా ఉన్న ఒక పుట్ ఆప్షన్ అయితే బై చేశా. సో మనకి ఇక్కడ చూడొచ్చు దీని యావరేజ్ ప్రైస్ వచ్చి 125 రూపాయలు, దీని యావరేజ్ ప్రైస్ వచ్చి 53 రూపాయలు. ఇప్పుడు మనం ఎంత ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు అంటే 125 మైనస్ 53. 125 మైనస్ 53 అంటే 72 రూపాయలు ప్రీమియం అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. 72 ఇంటూ నిఫ్టీ లాట్ సైజ్ 65 కదా. సో 4,680 రూపాయలు ప్రీమియం అయితే మనకు వస్తుంది ఎక్స్పైరీ డేట్కి. ఇది మంత్లీ పుట్ ఆప్షన్. సో ఎక్స్పైరీ డేట్కి అంటే జూలై జూలై మంత్ ఎండ్కి నిఫ్టీ కానీ 23,400 పిఈ కన్నా ఎక్కువ కానీ ఉన్నట్లయితే ఒక పాయింట్ అయినా సరే ఈ 4,680 రూపాయల ప్రీమియం అయితే మనకు వస్తుంది. మనం అంత ప్రీమియం వచ్చేదాకా కూడా వెయిట్ చేయక్కర్లేదు. మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకున్నప్పుడు మనం ఒకసారి చార్ట్ చూసుకుంటాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి మనం డ్రా చేసుకుంటాం. ఏదో ఒకటి, అది మూవింగ్ యావరేజ్ అయినా ట్రెండ్ లైన్ అయినా ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని మనమైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆ ప్రీమియం వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ప్రీమియం దాకా వెయిట్ చేసామంటే మళ్ళీ మనకి లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే మీరు సెన్సిబుల్లోకి వెళ్ళినా సరే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి 4,667 రూపాయలు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లుగానే. అలాగే ఇంకా ఎంత లెఫ్ట్ అయింది, 2,500 రూపాయలు ప్రాఫిట్ ఉంది ఇంకా. అంటే మనం ఎక్స్పైరీ డేట్ దాకా వెయిట్ చేస్తే అంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నిఫ్టీ పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు మన టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. సో ఇది క్రెడిట్ స్ప్రెడ్, ఎస్పెషల్లీ బుల్ పుట్ క్రెడిట్ స్ప్రెడ్. ఇది ఫ్యూచర్లో ఒకవేళ బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ పొజిషన్ కానీ నేను తీసుకున్నట్లయితే దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను. అయితే ఇది ఎలా తీసుకున్నాను ఈ రెండింటిని అన్న దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐకార్డ్లో ఇస్తాను. సో అది కూడా ఒకసారి చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. ప్రజెంట్ అయితే నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేనైతే ఈ పొజిషన్స్ని అయితే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఫ్యూచర్లో పెరిగినా పెరగచ్చు, బట్ నేనైతే ఈ ప్రాఫిట్తో సాటిస్ఫై కాబట్టి నేనైతే ఈ రెండు పొజిషన్ అయితే ఎగ్జిట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసుకోండి మొత్తం ఈ రెండు పొజిషన్స్ని. నెక్స్ట్ ఎగ్జిట్ 2 పొజిషన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోతాయి. సో ఈ రకంగా మీరు క్రెడిట్ స్ప్రెడ్ ఆప్షన్స్ని అయితే తీసుకోవచ్చు. ఇందులో ఉన్న మ్యాక్సిమం బెనిఫిట్ ఏంటి అంటే మార్కెట్ ఒక జోన్లో ఉన్నా సరే మన అయితే ఎంతో కొంత ప్రీమియం ద్వారా అంటే టైం డికే ద్వారా మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.